హాయ్ అండి, వేల మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నల్ స్టార్టింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్సి బీసీ పాయింట్ ఉన్నటువంటి విఎల్ఈస్కి సిఎస్సి ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి అయితే అఫీషియల్గా ఎక్స్లో అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఆ నోటిఫికేషన్ నెక్స్ట్ దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఏంటి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీక్షిస్తున్నారో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఎక్స్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు సిఎస్సి ఫైనాన్షియల్ సర్వీస్ నుంచి అయితే ఇది రిలీజ్ అయినటువంటి పోస్ట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే గుడ్ న్యూస్ ఫర్ బీసీఎస్. సో బీసీ పాయింట్స్ ఉన్న వాళ్ళకి అయితే గుడ్ న్యూస్ అని చెప్తున్నారు. సో ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ అప్లోడింగ్ యూటిలిటీ ఈజ్ లైవ్ ఆన్ సిఎస్సి లోన్ బజార్ పోర్టల్. ఓకే, సో ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ అప్లోడింగ్ యూటిలిటీ అనేది మనకు సిఎస్సి లోన్ బజార్ పోర్టల్లో లైవ్ చేయబడింది. అది వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ బీసీ అండ్ హెచ్డిఎఫ్సి బీసీ అండ్ కోటక్ బ్యాంక్ బీసీ ఉన్నటువంటి విఎల్ఈస్కి మాత్రమే ఉందన్నమాట. ఓకే, సో బీసీ పాయింట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు లింక్ ఇచ్చారు, https cscloanbuzzer.in అని చెప్పేసి. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఫర్దర్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. మనం సిఎస్సి లోన్ బజార్ పోర్టల్ విజిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గో టు విఎల్ఈ డాక్యుమెంట్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అప్లోడ్ ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే అండి, సో ఇది మనం డిజిటల్ సేవ పోర్టల్లో ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, డిజిటల్ సేవ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ మీరు వచ్చేసి లోన్ బజార్ అని టైప్ చేయండి. ఈ విధంగా లోన్ బజార్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ థర్డ్ వన్ చూడండి, ఇక్కడ లోన్ బజార్ అని వచ్చేసింది కదా. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ పేజీ లోన్ బజార్ పోర్టల్కి సంబంధించి అఫీషియల్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మెనూలో చూసుకుంటే లోన్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ కలెక్షన్, తర్వాత కార్డ్స్, తర్వాత అకౌంట్ ఓపెనింగ్, నెక్స్ట్ డిపాజిట్, దాని తర్వాత రిపోర్ట్, ట్రైనింగ్ అండ్ మార్కెటింగ్, సపోర్ట్, బీసీ లాగిన్, నెక్స్ట్లో వచ్చేసి విఎల్ఈ డాక్యుమెంట్. లాస్ట్లో ఉంది కదా విఎల్ఈ డాక్యుమెంట్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఐఐబిఎఫ్ అండ్ ఐబిఎస్ అప్లోడ్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మనకు విఎల్ఈ నేమ్ అండ్ సిఎస్సి ఐడి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఐఐబిఎఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఐఐబిఎఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు రిలీజ్ అయిందని చెప్పేసి ఇక్కడ డేట్ అయితే సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం ఫైల్ అనేది చూజ్ చేయాలి. సో మన యొక్క ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ ఏ ఫోల్డర్లో ఉందో చూజ్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నేను ఇప్పుడు మీకు అది చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క ఐఐబిఎఫ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ సర్టిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఫైల్ అనేది చూజ్ చేయండి. సో మీ యొక్క ఫైల్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అండ్ మనకి 1 MB లోపే మాత్రమే ఉండాలన్నమాట. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ స్టేటస్ వచ్చి యువర్ అప్లికేషన్ అండర్ రివ్యూ అని చెప్పేసి మనకు రావడం జరిగింది. సో మీరు తర్వాత నెక్స్ట్ డే కనుక మీరు ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే అండి, సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఐఐబి సర్టిఫికేట్ అనేది లోన్ బజార్ పోర్టల్లో అప్లోడ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే అండి, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.